నమస్తే వెల్కమ్ టు ఫోకస్. కూటమి పార్టీలకు గ్లాసు దెబ్బ తగిలిందా? ఫ్రీ సింబల్ ను ఇండిపెండెంట్లు ఎగరేసుకుపోయారా? ఇప్పుడు ఎవరడిగినా గ్లాసునిచ్చేస్తారా? గాజు గ్లాస్ గుర్తుతో ఏపీ ఎన్నికల్లో గందరగోళం తప్పదా? జనసేన ఓటు బ్యాంక్ దారి మళ్లుతుందా? కూటమి అభ్యర్థులకు తిప్పలు తప్పవా? ఏపీలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. సరిగ్గా 15 రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ టైంలో కూటమికి ఊహించని ఝలకిచ్చింది ఈసీ. జనసేన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచేసింది. జనసేన పోటీ చేయని చోట్ల గాజు గ్లాస్ గుర్తు స్వతంత్రులకు కేటాయించడం కూటమిని టెన్షన్ పెడుతోంది. ఇండిపెండెంట్ల నుంచి కూటమికి గ్లాసు గండం పొంచి ఉందా? కూటమిలో ఫ్రీ సింబల్ టెన్షన్, గ్లాస్ గుర్తు గుబులు రేపుతోందా? 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో టెన్షన్ తప్పదా? స్వతంత్రులకు గ్లాస్ గుర్తు కేటాయిస్తే కూటమికి ఎఫెక్టేనా? ఓట్ల బదలాయింపుపై ప్రభావం చూపుతుందా? ఏ స్థానాల్లో కూటమికి గ్లాస్ గండం పొంచి ఉంది? గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుందా, మొద్దుబారుతుందా? గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం. ఇది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని డైలాగ్. కానీ గాజు గ్లాస్ ఎవరి సొత్తు కాదు, ఎక్కడైనా ఎవరైనా వాడుకోవచ్చని గుర్తుంచుకో అంటే ఎలా ఉంటుంది? కూటమిని కలవర పెడుతుంది, జనసేనలో గుబులు రేపుతుంది. ప్రత్యర్థులకు వినసొంపుగా కూటమికి గాజు పెంకులు గుచ్చుకున్నట్లు ఉంటుంది. గాజు గ్లాస్ జనసేనకు కామన్ సింబల్గా, ఆ పార్టీ పోటీ చేయని చోట ఫ్రీ సింబల్గా కేటాయించడం కూటమి పార్టీల్ని టెన్షన్ పెడుతోంది. జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకే ఈ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. జనసేన అనుకుని ఇతర పార్టీలకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. దీని పరిష్కారానికి జనసేన చివరి ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించవద్దంటూ ఎన్నికల సంఘానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. మరోసారి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లే పనిలో ఉన్నారు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చుతూ 10 రోజుల క్రితం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో ఎన్డీఏ కూటమిని కలవర పెడుతోంది. జనసేన అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ సింబల్ను కేటాయించనుండడంతో టీడీపీ, జనసేన, బీజేపీలు ఆందోళన చెందుతున్నాయి. జనసేన అభ్యర్థి అనుకుని ఇతరులకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట్ల ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు నష్టం చేయవచ్చునని కూటమి పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో 6% సాధించాలి. నిర్దేశిత శాతంలో ఓట్లతో పాటు కనీసం 2 సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 6% ఓట్లు సాధించినప్పటికీ 2 సీట్లు సాధించలేకపోయింది. ఫలితంగా ఆ పార్టీ తన గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. గతంలో బద్వేలు, తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు ఈసీ కేటాయించింది. తాజాగా ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీ నాయకులు, శ్రేణులను ఆందోళన పరుస్తోంది. ఏపీ ఎన్నికల పర్వంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. దీంతో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన గుర్తుగా ఉన్న గాజు గ్లాసును పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. దీంతో కూటమి నేతలకు టెన్షన్ మొదలైంది. ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికీ గాజు గ్లాస్ ఫ్రీ సింబల్గా ఉంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఈ గుర్తును కేటాయించారు. ఫలితంగా జనసేన పోటీలో ఉన్న స్థానాల్లో ఈ గుర్తు జనసేన అభ్యర్థులకు ఉంటుంది. జనసేన పోటీలో లేని స్థానాలు అంటే టీడీపీ, బీజేపీ పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల ఎవరైనా స్వతంత్రులు బరిలో ఉంటే రిటర్నింగ్ అధికారులు వారికి గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన 21 స్థానాల్లోనూ, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇక లోక్సభ స్థానాల విషయంలో జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ బరిలో ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతోంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో కూటమి అభ్యర్థులకు ఊహించినట్లే షాక్ తగులుతోంది. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ కేటాయించవచ్చు. ఇందులో భాగంగానే జనసేన పోటీలో లేని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ కేటాయించింది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన రెబెల్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దక్కడంతో కూటమి పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీసాల గీతకు
ఎన్నికల సంఘం గాజు గ్లాస్ కేటాయించడంతో అటు తెలుగుదేశం ఇటు జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం నిబంధనల మేరకే గుర్తును కేటాయించినట్లు చెబుతున్నారు. జనసేన గుర్తు గాజు గ్లాస్ ఇప్పటికే జనంలోకి వెళ్లి ఉంది. అందుకే పార్టీ అభ్యర్థులకు భయం పట్టుకుంది. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బరిలో ఉన్నారు. టీడీపీ అధిష్టానం టికెట్ను పూసపాటి అదితి గజపతిరాజుకు కేటాయించడంతో మీసాల గీత అసంతృప్తికి గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఎన్నికల సంఘం మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఇప్పుడు ఇదే టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతోంది. ఇదే పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో కొంతమందికి ఎదురైంది. ఈ జిల్లాలో జనసేనకే ఇబ్బందిగా మారింది. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన టికెట్ ఆశించి భంగపడిన పాటంశెట్టి సూర్యచంద్ర రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ స్థానం టీడీపీకి కేటాయించడంతో సూర్యచంద్ర రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు ఇతనికి గాజు గ్లాస్ సింబల్ దక్కడంతో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు భయం పట్టుకుంది. అదేవిధంగా ఎస్కోట నుంచి జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా లోకాభిరామ కోటి కూడా గాజు గ్లాస్ గుర్తుతో బరిలో నిలుస్తున్నారు. మరోవైపు టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద తప్పడం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురం బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీ నటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత, జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర, రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ ముడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు. జనసేన గుర్తు గాజు గ్లాస్ కూటమికి గట్టిగానే గుచ్చుకోబోతోంది. ఎందుకంటే ఈ పరిస్థితి టీడీపీ, బీజేపీ పోటీ చేసే అన్ని స్థానాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. అందులోనూ రెబల్స్ బరిలో ఉన్న ప్రాంతాల్లో తలెత్తితే కూటమికి మరింత ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. అటు రెబల్స్ బెడద, ఇటు సింబల్ టెన్షన్ మూడు పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే జనసేన పోటీ చేయని పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్లకు ఈసీ కేటాయించింది. ఏ జిల్లాలో ఎవరెవరికి ఈ గుర్తు దక్కింది? కూటమి అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సింబల్ సవాల్ను కూటమి ఎలా అధిగమించబోతోంది? ఏపీలో కూటమికి కొత్త సమస్య ఎదురైంది. జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉంచడం గందరగోళానికి కారణమవుతోంది. జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. కానీ ఆ తర్వాత మరో సమస్య తెరమీదకు వచ్చింది. జనసేన పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు లేని చోట స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇచ్చే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్ పేరిట ఎన్నికల కమిషన్ ముందే ప్రకటించింది. అందులో గాజు గ్లాస్ గుర్తుంది. ఏపీలో కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్గా ఉండడంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాస్ కేటాయిస్తున్నారు అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం స్వతంత్రులకు గాజు గ్లాస్ కేటాయించారు. ఇటు బెజవాడ పార్లమెంట్ స్థానంలోనూ పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తొచ్చింది. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులు కోరితే జనసేన గుర్తును కేటాయించే అవకాశం ఉంది. దాంతో ఎన్ని స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు 3 నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు గాజు గ్లాస్ ఇచ్చారు. ఇక మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషా గాజు గ్లాస్ కోరడంతో ఆయనకు కేటాయించారు. ఇటు చంద్రగిరిలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి సైతం గ్లాస్ సింబల్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. విశాఖలోని గాజువాకలో ఇండిపెండెంట్ అభ్యర్థి కాకర్లమూడి కృష్ణ ప్రదీప్కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. దీంతో కూటమి నేతలు అయోమయంలో పడ్డారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే గాజు గ్లాస్ గుర్తుపై పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఈసారి ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించింది ఈసీ. పాయకరావుపేటలో గాజు గ్లాస్ గలాటా మొదలైంది. ఇండిపెండెంట్కు గాజు గ్లాస్ సింబల్పై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత అభ్యంతరం చెబుతున్నారు. జనసేనకు పట్టున్న నియోజకవర్గం కావడంతో టీడీపీలో సింబల్ కలవరం రేపుతోంది. పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి పెన్ స్టాండ్ సింబల్ కేటాయించారు. గాజు గ్లాస్ గుర్తును పోలిన పెన్ స్టాండ్ కేటాయింపుపై కూటమి అభ్యంతరం చెబుతోంది. గుర్తులు చూపించిన సమయంలో పెన్ స్టాండ్ చూపించలేదని జనసేన అంటోంది. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఫైర్ అవుతోంది. పాలకొల్లు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి పాలపర్తి జాన్సన్కు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ. పాలపర్తి జాన్సన్ పాలకొల్లు మండలం టీడీపీ నాయకులు బలపరిచిన అభ్యర్థి. దీంతో పాటు గాజు గ్లాస్ సింబల్ రావడంతో కూటమిని టెన్షన్ పట్టుకుంది. మదనపల్లెలో ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్కు గ్లాస్ గుర్తు కేటాయించారు. కడప జిల్లాలో 2 స్వతంత్రులకు గాజు గ్లాస్ సింబల్ దక్కింది. మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గాజు సింబల్ కేటాయించారు. కమలాపురం స్వతంత్ర అభ్యర్థి రాజోలి వీరనారాయణ రెడ్డికి, మైదుకూరు నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ అభ్యర్థి పందిటి ఆనందరావుకు
గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు. కొన్ని చోట్ల గాజు గ్లాస్ సింబలే కేటాయించాలని ఇండిపెండెంట్లు అడుగుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో గ్లాస్ కేటాయించాలని ఆర్ఓను అభ్యర్థించారు ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి. మిగిలిన అభ్యర్థులు వ్యతిరేకించడంతో వేరే గుర్తును కేటాయించారు ఆర్ఓ. నిజానికి గాజు గ్లాసు జనసేన సింబల్. ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరితే జనసేన గుర్తును కేటాయించే అవకాశం ఉంది. దాంతో ఎన్ని స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సింబల్తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడింది జనసేన. కూటమిగా 10% పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఇతరులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తాము నష్టపోతామని టీడీపీ, బీజేపీ నేతలు అంటున్నారు. ఈ గుర్తు చూసి స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేస్తే తమకు రావాల్సిన ఓట్లు తగ్గిపోతాయని చెబుతున్నారు. వారికి గాజు గ్లాస్ గుర్తిస్తే నష్టం తప్పదనే ఆందోళన కూటమిలో వ్యక్తమవుతోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రధానంగా ఈ వ్యవహారం సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్లు తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ప్రచారం చేసుకుంటారు. అదే లోక్సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీ, జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు వస్తే పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. ఏ పార్టీకైనా సింబల్ ఊపిరితో సమానం. కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కళ్ల ముందు మెదులుతుంది పార్టీ గుర్తు. బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. పోలింగ్ బూత్లోకి వెళ్లగానే ఠక్కున అదే కనిపిస్తుంది. ఏ పార్టీలోనైనా ఇదే సిచ్యుయేషన్. కానీ ఇప్పుడు జనసేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉండడంతో దడ మొదలైంది. కూటమిలోని మిగతా 2 పార్టీలకు ఇంతే. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎలాగూ పెద్దగా టెన్షన్ లేదు. ఎటొచ్చి కూటమి పోటీ చేసే స్థానాల్లోనే కలవరం. స్వతంత్రులకు ఇక్కడ గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తోంది ఈసీ. ఇదే టీడీపీ, బీజేపీలను కంగారు పెడుతోంది. ఈ స్థానాల్లో జనసేన పోటీలో ఉండదు. కానీ గాజు గ్లాస్ మాత్రం ఈవీఎంలలో మిలమిల మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఓటర్లు ఆ సింబల్పై నొక్కే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడిదే టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్ని భయపెడుతోంది. బయట ఎంత ప్రచారం చేసినా లోపలికి వెళ్ళాక ఓటర్లు కన్ఫ్యూజ్ అయితే అసలుకే ఎసరు వస్తుందని తెగ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రచార శైలిని మార్చాల్సి వస్తోంది. పోటీ చేసే చోట పదే పదే గుర్తులు గుర్తుంచుకో, ఇది అభ్యర్థి సింబల్ అని మొత్తుకోవాల్సిందే. టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాసు తమది కాదని చెప్పుకోవాల్సిందే. పొత్తు కాదు, ఓట్ షేరింగే కీలకం. ఓట్ల బదలాయింపే ప్రధానం. 3 పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్ని ఇదే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు మరో కొత్త సమస్య కూటమికి ఎదురైంది. స్వతంత్రులకు జనసేన గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం గుబులు రేపుతోంది. గుర్తుని పోలిన గుర్తుంటేనే డేంజర్. ఇప్పుడు టీడీపీ, బీజేపీ పోటీ చేసే అన్ని స్థానాల్లో జనసేన గాజు గ్లాస్ ఉండబోతోంది. దీంతో జనసేన ఓటు బ్యాంక్ దారి మళ్లుతుందా? కూటమికి ట్రబుల్స్ తప్పవా? కూటమికి తొలి నుంచే ఎన్నో సవాళ్లు. 3 పార్టీల పొత్తు కోసం ముప్పు తిప్పలు పడింది. పొత్తు కుదిరిన తర్వాత సీట్ల సర్దుబాట్లు చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. అన్నింటినీ దాటుకుని కథన రంగంలో దూకింది కూటమి. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు 3 పార్టీల నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. సభలతో హోరెత్తిస్తున్న సమయంలో ఊహించని సమస్య ఎదురైంది. ఇప్పుడిదే 3 పార్టీల్ని వేధిస్తోంది. స్వతంత్రులకు ఈసీ ఫ్రీ సింబల్స్ కేటాయిస్తూ ఉండడంతో ఆ నియోజకవర్గాల్లో ఏం చేయాలనేది సవాల్గా మారింది. పొత్తులో ఓట్ల బదలాయింపే కీలకం. ఓట్ షేరింగే మెయిన్. 3 పార్టీల్లో ఎవరు పోటీ చేసినా ఓట్ల బదలాయింపు జరగాల్సిందే. అలా అయితే కూటమి అభ్యర్థులకు విజయావకాశాలుంటాయి. ఓట్ షేరింగ్లో ఎక్కడ తేడా కొట్టినా రిజల్ట్పై ఎఫెక్ట్ పడుతుంది. ఆశించిన ఫలితంపై ఆశలు ఆవిరవుతాయి. అందుకే మొదటి నుంచి ఓట్ల బదలాయింపుపై కూటమి దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచించింది. నియోజకవర్గాల్లో అసమ్మతులు, అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. నయానో భయానో ఒప్పించి దారిలోకి తెచ్చుకుంది. అయినా కొన్ని నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా పలు సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇది ఏ పార్టీలోనైనా కామన్. కానీ ఇప్పుడు చిక్కులు తెచ్చిందంతా ఫ్రీ సింబల్. ఈ నిర్ణయమే 3 పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన గుర్తు ఉండబోతోంది. స్వతంత్రులు ఆ సింబల్పై పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఇండిపెండెంట్లకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. మరికొన్ని చోట్ల కేటాయించే ఛాన్స్ ఉంది. ఇలా టీడీపీ, బీజేపీ బరిలో ఉన్న స్థానాల్లో స్వతంత్రులకు జనసేన సింబల్ ఈవీఎంలో ఉంటుంది. సహజంగా పార్టీని పూలిన గుర్తులు ఉంటేనే ఓట్లు చేజారిపోతూ ఉంటాయి. ఆ గుర్తుకు వందలు, వేల సంఖ్యల్లోనే ఓట్లు పడుతూ ఉంటాయి. గతంలో చాలా ఎన్నికల్లో ఇదే జరిగింది. కొన్ని చోట్లయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపాయి.
ఏపీలో ఇప్పుడు పోలిన గుర్తు కాదు, ఏకంగా జనసేన గాజు గ్లాస్ గుర్తే ఉండబోతోంది. చాలా నియోజకవర్గాల్లో ఈ సింబల్ ఉండే అవకాశం ఉంది. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సింబల్ సమస్య రాదు. కానీ టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో చాలా చోట్ల సింబల్ ప్రాబ్లమ్స్ తప్పవు. జనసేన గాజు గ్లాస్ గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సైతం కనిపిస్తుంది. జనసేన పొత్తులో భాగంగా 21 సీట్లలో పోటీ చేస్తున్న చోట్ల ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తుంటుంది. జనసేన పోటీ చేయని చోట సైతం ఇండిపెండెంట్లకు ఆ గుర్తు వెళుతుంది. గత ఎన్నికల్లో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్లు దక్కకపోవడంతో జనసేన గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. ఈ లెక్క ప్రకారం జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఆ గుర్తు కొనసాగుతుంది. పోటీ చేయని చోట్ల మాత్రం ఇండిపెండెంట్లకు ఆ గుర్తు వెళుతుంది. ఇప్పుడు 3 పార్టీల పొత్తుతో ఇది ఇబ్బందికరంగా మారింది. జనసేన పోటీ చేసే 21 స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇండిపెండెంట్లు గాజు గ్లాస్ గుర్తు కోరే అవకాశం ఉంది. వారు కోరేలా ప్రత్యర్థి పార్టీ ఒత్తిడి చేసే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు ఉంటే కూటమి అభ్యర్థి విజయావకాశాలను ఈజీగా దెబ్బతీయొచ్చని ప్రత్యర్థులు భావిస్తారు. అందుకే ఈ అవకాశాన్ని వైసీపీ అస్సలు వదులుకోదు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో సైతం జనసేన పోటీ చేయలేదు. అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. కనీసం ప్రచారం చేయకుండానే ఆ గుర్తుకు 2,500 ఓట్లు దక్కాయి. అందుకే ఇప్పుడు జనసేనతో టీడీపీ, బీజేపీ నాయకులు కంగారు పడుతున్నారు. కొద్ది రోజుల కిందట గాజు గ్లాస్ గుర్తు విషయంలో రగడ జరిగింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును తమకే కేటాయించాలని జనసేన ఎలక్షన్ కమిషన్ను కోరింది. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించింది. అయితే ఆ గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని తామే ముందుగా కోరామని మరో పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే అంతకంటే ముందే జనసేన దరఖాస్తు చేసిందని చెబుతూ కీలక ధృవపత్రాలను ఈసీ కోర్టుకు నివేదించింది. దీంతో గాజు గ్లాస్ గుర్తును తిరిగి జనసేనకు కేటాయిస్తూ కోర్టు తీర్పిచ్చింది. అయితే ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా తమకే కేటాయించాలని జనసేన కోరుతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ను కోరింది. కానీ గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కామన్ సింబల్గా ఉంచుతూనే పలుచోట్ల స్వతంత్రులకు కేటాయిస్తోంది. గతేడాది తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లోనే గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. మిగిలిన స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు అలాట్ చేసింది. బీజేపీతో పొత్తుతో జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. ఇక్కడ జనసేన ప్రభావం అంతగా లేదు. సో బీజేపీకి ఎలాంటి నష్టం జరగలేదు. అదే ఏపీలో అయితే పరిస్థితి వేరు. చాలా నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రమంతా జనసేన ఎంతో కొంత ఓటు బ్యాంక్ కలిగి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో కూటమికి కలిసొచ్చే స్థాయిలో ఉంది. ఇలాంటి సమయంలో అన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు ఉండడం కూటమిని ట్రబుల్స్లోకి నెట్టేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు గాజు గ్లాసును చూడగానే ఇది జనసేన గుర్తుగా భావించి ఆ గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటేసే అవకాశం ఉంది. దీన్ని ఎలా అధిగమించాలన్నదే కూటమి ముందున్న అసలు సిసలైన సమస్య. ఈసీని ఒప్పించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇప్పుడు గాజు గ్లాస్ గండం నుంచి కూటమి ఎలా తప్పించుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి ఎన్నికలకు 15 రోజుల ముందు కూటమికి ఊహించని షాకే తగిలింది. ఈ సమయంలో సింబల్ టెన్షన్ కూటమిని మరింతగా కలవరపెడుతోంది. స్వతంత్రుల నుంచి గ్లాస్ గండం పొంచి ఉంది. స్వతంత్రులను బుజ్జగించడానికి కూడా కూటమికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నామినేషన్ల గడువు ముగిసింది. బరిలో ఉన్న వారిని ఒప్పించే ప్రయత్నం చేసినా వారు వింటారో లేదో తెలీదు. రెబల్స్ ఉన్న చోట్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అటు వైసీపీ కూడా ఫ్రీ సింబల్ను ఓ అవకాశంగా మలుచుకోవచ్చు. స్వతంత్రులను ఒప్పించో, ఒత్తిడి తెచ్చో గాజు గ్లాస్ గుర్తు అడగమని వారికి చెప్పే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు రేసులో ఉన్న స్వతంత్రులపైనే అందరి దృష్టి పడింది. ఎవరెవరికి గాజు గ్లాస్ గుర్తు వస్తుందనేది హాట్ టాపిక్గా మారింది.